హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఫిబ్రవరి 28 మినాబ్ స్కూల్ పై అమెరికా రాక్షస దాడి సోషల్ మీడియాలో మినాబ్ 168 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. స్కూల్ బ్యాగులు, విరిగిపోయిన బొమ్మలు వెంట తీసుకెళ్తున్న ప్రతినిధులు, విమానంలో 168 ఖాళీ సీట్లు, రక్తం అంటిన ఆ బ్యాగులే అసలైన ఫైళ్లు. సాధారణంగా అగ్రరాజ్యాల మధ్యన చర్చలంటే సూట్లు బూట్లు వేసుకొని మంత్రులు, ప్రతినిధులు అహంకారంతో కూడిన షేక్ హ్యాండ్లు కనిపిస్తాయి. కానీ ఇవాళ ఇస్లామాబాద్ ఫ్లైట్ లో ఒక అద్భుతం జరిగింది. ఇరాన్ నుండి వచ్చిన ప్రతినిధుల బృందం తమతో పాటు కేవలం ఫైళ్లను మాత్రమే తీసుకురాలేదు. తమ దేశంపై జరిగిన రాక్షస దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి జ్ఞాపకాలను తీసుకొచ్చారు. ఆ విమానంలో ఖాళీ సీట్లలో పిల్లల ఫోటోలు పెట్టి పూలతో నివాళులు అర్పించి, చూడండి మేము ఎవరితో చర్చలు చేస్తున్నామో, ఎవరి వల్ల ఈ ప్రాణాలు పోయాయో అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అసలు ఈ మినాబ్ 168 వెనక ఉన్న విచారకమైన గాథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సరిగ్గా ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ యుద్ధం మొదలైన మొదటి రోజు దక్షిణ ఇరాన్లో మినాబ్ నగరంలో ఉన్న షజారే తయాబే అనే ఒక చిన్న ప్రాథమిక పాఠశాల. అక్కడ ఉన్నదంతా 7 నుంచి 12 ఏళ్ల లోపు ఆడపిల్లలే. అమెరికా ప్రయోగించిన మిసైల్స్ నేరుగా ఆ స్కూళ్ళ మీదకి విరుచుకుపడ్డాయి. ఒకటి కాదు, ఏకంగా 3 సార్లు ఆ స్కూల్ ని టార్గెట్ చేసి మరికొట్టారు. ఈ దాడుల్లో 178 మంది స్టూడెంట్స్, టీచర్స్ అక్కడికక్కడే చనిపోయారు. అమాయక పిల్లలు క్లాస్ రూమ్ లో పాఠాలు వింటున్న సమయంలో వారి ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోయాయి. ఇవాళ ఇస్లామాబాద్ చర్చలకు బయలుదేరిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గలీబఫ్ బృందం ప్రపంచం కళ్ళు తెరిపించేలాగా ఒక డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ లో మొదటి సీట్స్ ని ఖాళీగా ఉంచారు. ఆ సీట్లలో చనిపోయిన పిల్లల ఫోటోలు, రక్తం అంటిన వారి స్కూల్ బ్యాగ్స్ ని ఉంచారు. ఈ ప్రయాణంలో నా సహచరులు వీరే అంటూ కలీబఫ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మినాబ్ 168 పేరుతో ట్రెండ్ అయిపోతుంది. చర్చల వేదిక వద్దకు అమెరికా ప్రతినిధులు జేడీ వాన్స్, జెరాడ్ కుష్నర్ అడుగు పెట్టాలంటే వారు తప్పనిసరిగా ఈ పిల్లల ఫోటోల ప్రదర్శన గుండగానే వెళ్ళాలి. మా దగ్గర వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, ఈ రక్తపు మరకలే మీరు చేసిన పాపానికి నిదర్శనం అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పడానికి ఇరాన్ ఈ లివింగ్ ఎవిడెన్స్ ను వెంట తీసుకొచ్చింది. డిస్కషన్స్ చేయడానికి ఇరాన్ భయపడలేదు, కానీ ఈ చర్చల్లో వారు అనుసరించిన తీరు మాత్రం అమోఘం. ఇది దౌత్యం కాదు, ఒక దేశం తన ఆత్మ గౌరవాన్ని, తన పిల్లల ప్రాణాన్ని విలువైన ప్రపంచానికి చాటి చెప్పిన వైనం. ఆ రాక్షసుల ముందే నిలబడి ఈ అమాయక ముఖాలను చూపించి సమాధానం అడుగుతున్నారు. నాయకత్వం లేకపోయినా ఇరాన్ ఎలా నిలబడింది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఆ దేశాన్ని నడిపిస్తుంది నాయకులు కాదు, ఇలాంటి అమాయక ప్రాణాల త్యాగాలు. తమ పిల్లల రక్తం సాక్షిగా వారు పోరాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.